Good morning to all my viewers. In this episode, I would like to discuss memories which cause doing karmas. I speak in Telugu, I explained in Telugu, try to understand it. మీరు సులువుగా విషయాన్ని పట్టుకోవడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు తినే కూరలలో కాకరకాయ కూర అంటే మీకు ఇష్టం లేదు. కాకరకాయతో చేసినటువంటి కూర మీకు ఇష్టం లేదు. అది మీ మెమొరీలో ఉంది. మీ బాల్యం నుంచి మీకు ఇష్టం లేదు. మీరు పెద్దవారైనా అదే మెమొరీ మీలో ఉంటుంది కాబట్టి, ఆ మెమొరీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడైనా కాకరకాయ అనగానే చేదరించుకుంటారు. ఆ కర్రీని ఇష్టంగా తినటం కానీ, ఆ కర్రీని తినకుండా ఉండటం కానీ చేస్తారు. ఇష్టంగా తినరు. దట్ ఈస్ మెమొరీ. మెమొరీ గురించి ఒక ఉదాహరణ చెప్పాను. ఈ మెమొరీ మీ జీవితకాలం, మీరు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు జీవితకాలంలో బ్రతికి ఉన్నప్పుడు 85వ ఏట కూడా ఇదే మెమొరీ మీకు ఉండటం వల్ల మరలా అది ఇష్టపడరు. అదంటే ద్వేషిస్తారు. అదేవిధంగా బాల్యంలోనే చిన్నప్పుడే మీకు సీతాఫల్ అంటే ఇష్టం అనుకోండి. ఆ వాసన కానీ, ఆ రుచి కానీ మీకు ఇష్టపడింది అనుకోండి. ఆ మెమొరీ రిజిస్టర్ అయి ఉంటుంది. మీకు 90 ఏళ్ళు వచ్చినా సీతాఫల్ అంటే లొట్టలు వేసుకుంటూ సీతాఫల్ తినడానికి ప్రయత్నం చేస్తారు. వైద్యులు సీతాఫలం తినకూడదు, మీకు షుగర్ ఉంది అని చెప్పినా దొంగచాటున తినడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మెమొరీ. మెమొరీ ఈ మెమొరీ మీ బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంది. దానికి కనెక్ట్ అవుతూ మీ మైండ్ ఉంటుంది. మైండ్లో కూడా అది రికార్డ్ అయ్యి రిజిస్టర్ అయ్యి చాలా సంస్కరణలు పొంది, అంటే రీఫార్మింగ్ డీఫార్మింగ్ కూడా, కోడింగ్ డీకోడింగ్ రీఫార్మ్ అయి రకరకాల థాట్స్ దానిపైన వస్తాయి. అది మైండ్ చేసే పని. బ్రెయిన్లో రిజిస్టర్ అయింది, దానికి కనెక్ట్ అవుతూ మైండ్ ఉంటుంది. మైండ్లో ఈ ప్రాసెస్, రీఫార్మింగ్ ప్రాసెస్ అవుతుంది. సో దీనివలన మీరు ఒక పనిని అనేక సార్లు చేస్తూ ఉంటారు. అంటే కర్మ సిద్ధాంతం ఇక్కడ అనుసరిస్తూ ఉంటారు. అంటే కర్మ చేస్తూ ఉంటారు. కారణం మెమొరీ. ఆ రుచి, ఆ వాసన, జ్ఞాపకాలు మీకు కర్మని చేయిస్తున్నాయి. అంటే బేసికల్గా మెమొరీ.
ఓకే, ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాంటి మెమొరీస్ మీ చనిపోయిన తర్వాత, అంటే మీ శరీరము ఈ స్థూల శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఇదే మెమొరీస్ మూట కట్టుకొని మీ మైండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మైండ్ అనేది ఒక సటిల్ బాడీ, ఒక సూక్ష్మ శరీరము, ఒక నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. అది నీ సెన్సెస్, కళ్ళుకి కనిపించవు, చెవులకు వినిపించదు, ముక్కుతో వాసన చూడలేవు, నాలుగుతో రుచి చూడలేవు, స్కిన్తో టచ్ చేయలేవు. ఓకే, అంటే టచ్ చేయలేవు. నీ ఈ పంచ ఇంద్రియాలుకి దాటి అది ఉంటుంది. సో అది సూక్ష్మ శరీరము, అది నువ్వు చూడలేవు. అది ఈ జ్ఞాపకాలన్నీ ఒక పెద్ద మూట పట్టుకొని అది చైతన్యంతో వెళ్ళిపోతుంది. చైతన్యము అంటే కాన్షియస్నెస్. ఆ చైతన్యము వలన నీ శరీరము, నీ మైండ్ ఫంక్షనింగ్ అవుతున్నట్టు నువ్వు గమనించాలి. లేదా శరీరము, మైండ్ ఫంక్షనింగ్ అవుతుంది అంటే దానికి కారకులు కాన్షియస్నెస్, చైతన్యమే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ టాపిక్ నుంచి నేను డివియేట్ అవ్వను, చాలా విషయాలు ఉంటాయి, చాలా యాంగిల్స్లో. ఇక్కడ టాపిక్ ఏంటంటే కర్మ మనం ఎలా చేస్తున్నాం అంటే, మన మెమొరీస్ ఫస్ట్ ఫామ్ అవుతాయి, ఆ తర్వాత మనం కర్మ చేస్తున్నాం. ఇప్పుడు ఆ సీతాఫల్ మీద మరల తినాలని అనిపించటం కోరిక. అది ఫస్ట్ ఎలా ఫామ్ అయింది? మెమొరీ నుంచి ఫామ్ అయింది. మెమొరీ నుంచి ఫామ్ అయింది. ఆ వాసన, రుచి, ఆ ఆకారం, అవి నువ్వు లైక్ చేసావు, నువ్వు తిన్నావు. అదే నీకు కాకరకాయ అయితే నీకు ఇష్టం లేదు, యూ హేట్ ఇట్, దిస్ యూ లవ్ ఇట్. కాబట్టి దీనిపైన నువ్వు ఒక కోరికని, ప్రేమని పెంచుకున్నావు. అంటే దానితో ఒక బాండ్ ఏర్పరచుకున్నావు. అంటే రాగము, ద్వేషము, వీటన్నిటికీ కారకులు ఎవరు అంటే మెమొరీ. వీటి నుంచే డిజైర్, యాస్పైర్, హోప్ అన్నీ పుడతాయి. వెరీ సింపుల్ థింగ్. ఈ ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, సీతాఫల్. కానీ మీరు ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి మీరు ఇట్లాగే కొన్ని మెమొరీస్ని తెచ్చుకొని ఉన్నారు. అందుకే ఒకరితో మాట్లాడాలనిపిస్తుంది, ఒకరిని చూడాలనిపిస్తుంది, ఒక విషయాన్ని మాట్లాడాలనిపిస్తుంది, ఒక పదార్థాన్ని తినాలనిపిస్తుంది. కొంతమందికి ఎంత చెప్పినా ఆ మందే త్రాగుతారు. కొంతమందికి ఎంత చెప్పినా ఆమెతోనే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎంత చెప్పినా ఆమెతోనే తిరుగుతారు. ఇవి అన్నీ ముందు జన్మ, ఆ జన్మ కొన్ని లక్షల జన్మల నుంచి ఇట్ ఈస్ మెమొరీ. సో ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మెమరీస్. అంటే నీ శరీరంలో ఉన్న
ప్రతి సెల్, నీ శరీరంలో ఉన్న ప్రతి సెల్ మెమొరీని కలిగి ఉంటుంది. ఒక్క కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము కాదు, మొత్తం నీ శరీరము, బాడీలో ప్రతి సెల్కి ఒక మెమొరీ ఉంటుంది. మెమొరీస్ ఉంటాయి, ఒకటి కాదు, మెమొరీస్ ఉంటాయి. మీ షేప్ ఆఫ్ ఐస్ మెమొరీ. ఆ ముందు జన్మలలో ఉన్న మీ తాతయ్య గారిదో, మీ బామ్మగారిదో, వెరీ ఏన్షియంట్ పీపుల్తో అది అట్లాగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ తరం తాలూకా షేప్ ఆఫ్ ఐస్. ఈ నుదురు, నోస్ ఉందనుకోండి, వాట్ ఈస్ దిస్ నోస్? యువర్ నోస్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ ఈస్ మెమొరీ ఆఫ్ యువర్ వెరీ 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 గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు నా నోసు మా అమ్మ వాళ్ళ నాన్నగారి అమ్మగారి నోస్ అయి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి. సో మా అమ్మ కూడా ఇలాంటి నోస్తోనే ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ వాటి మెమొరీస్ను కలిగి ఉంటుంది. అది ఆ మెమొరీస్తోనే జన్మలుగా అది ప్రయాణము చేస్తుంది. అందుకే మనకి ఈ రూపము వస్తుంది. రూపమే కాదు, రోగాలు కూడా వస్తాయి. కంటి చూపుకు సంబంధించిన వ్యాధులు మీ నాయనమ్మకి ఉంది, అంతకుముందు ఉంది, అది అలాగ వస్తుంది. బికాస్ ఆ బాడీలో ఉన్నటువంటి నీ ఐస్కి సంబంధించిన సెల్స్లోని ఆ మెమొరీస్ ఉన్నాయి. టోటల్గా నేను ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మెమొరీస్. ఇవి ఇప్పటివి కావు. ఇప్పటివి ఉండొచ్చు, ప్రీవియస్లో ఉండొచ్చు, కొన్ని సంవత్సరాల ముందు ఉండొచ్చు, కొన్ని జన్మల ముందు ఉండొచ్చు, ప్రీవియస్ బర్త్స్ ఎన్నో వేల 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 లక్షల జన్మల నుంచి ఉండొచ్చు. సో సమ్ వెరీ వెరీ బ్యాక్ యాన్సిస్టర్స్ తాలూకా నోస్ ఇది కావచ్చు. అలాగే నాకు వచ్చిన డిసీజెస్ కూడా అలాగే రావచ్చు. మీరు నవ్వుతున్న నవ్వు, ఆ కవలికలు, మాట తీరు, మేనరిజం అంతా మెమరీస్. మీ శరీరము ఒక గాలి బుడగ లాంటిది. ఇది ఎంతో ఎంతో సంఘర్షణకి లోనై తల్లి గర్భంలో ఇది ఒక ఫార్మేషన్ అవుతుంది. అనేక కోట్ల కణాలతో కలిసి అన్నీ స్పాయిల్ అవ్వచ్చు, అన్నీ పాడవచ్చు, అన్నీ పాడయి ఏదో ఒక రెండు కలయిక వలన, అంటే అక్కడ ఎంత సంఘర్షణో జరిగింది, వెంటనే అది జరగదు. ఎంతో సంఘర్షణ తర్వాత మీరు ఒక ఫార్మేషన్లోకి వచ్చారు తల్లి గర్భంలోనే. సో ఆ గర్భంలో నుంచి వచ్చినటువంటి శిశువుగా మీరు బయటకు వచ్చారు. ఇది అంతా కూడా భౌతిక శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది.
అదే చెప్పాను, దట్ ఈస్ మైండ్. ఈ స్థూల శరీరము కొంతకాలం తరువాత పడిపోతుంది, ఏ రోగమో వచ్చి. అప్పుడు ఈ సూక్ష్మ శరీరము అంటే మైండ్ విత్ కలెక్షన్స్ అంటే లెక్కలేనన్ని మెమొరీస్ని ఒక బ్యాగ్లో వేసుకుని ఈ మైండ్ బయటకు వచ్చేస్తుంది. ఇది మళ్ళీ తిరుగుతూ తనకున్న మెమొరీస్ని ఎక్కడ సూటబుల్గా ఉన్నటువంటి ప్లేస్ ఉందో అది చూసుకొని మరలా అది ఒక స్థూల శరీరాన్ని స్వీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరికి ఇంకొక స్థూల శరీరాన్ని తీసుకుంటుంది. తనకు అనుకూలమైన తన మెమరీస్కి అభీష్టమైన స్థూల శరీరాన్ని తీసుకుంటుంది. మళ్ళీ అక్కడ మెమరీస్ కంటిన్యూ అవుతాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మన మెమరీస్ మన శరీరంలో ఉన్న ప్రతి సెల్లోనే ఉంటాయి. ఇవి క్యారీ అవుతూ ఉంటాయి. దీని ద్వారా బై ద మైండ్. ఈ మెమరీస్ ఇవే మనం చేసుకున్న కర్మలు. సో బేసికల్గా మెమరీస్. ఈ ఎపిసోడ్లో నేను ఎలా ప్రయత్నించాను మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్పానని అనుకుంటున్నాను. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము మనుషులం కాబట్టి ఈ జ్ఞానం మనకుంది. అదే వేరే జన్మలో ఉంటే మనుష్యులు కాకుండా ఈ జ్ఞానం కూడా ఉండదు, ఈ విషయాలు చెప్పుకోవడం ఉండదు, ఈ జ్ఞానాన్ని పంచుకోవడం ఉండదు, ఇది విషయమని తెలియదు. జంతువులైన కుక్కలు, ఏనుగులు, పుళ్ళు, వీటికి దేనికి కూడా, పక్షులు, సకల జీవరాశులకి దేనికి కూడా ఇది ఇలాగ జరుగుతుంది అన్న విషయం ఒక్క మనిషికి మాత్రమే తెలుస్తుంది. అది అందరికీ తెలియదు, కొంతమందికే తెలుస్తుంది. అది నేను షేర్ చేస్తున్నాను. ఆ జ్ఞానాన్ని మీరు షేర్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఇది ముగిద్దాము. మన జన్మల జ్ఞాపకాలే మనము చేస్తున్న కర్మలు. అవే వాటి తీవ్రతను బట్టి ఆ జ్ఞాపకాల తీవ్రతను బట్టి మన భవిష్య జన్మలు ఆధారపడి ఉంటాయి. నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్కారం. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.